ఈ ఉరుకుల పరుకుల ప్రపంచంలో కాస్త ఆగి చుట్టుపక్కల పరికించి చూస్తే ఓ చిన్న పలకరింపు కోసం ఎదురు చూసేవారు, పరితపించే వాళ్ళు ఎందరో మన కళ్ళ ముందు కనపడతారు. ఎదుటి వాడికి సాయం చేయడం అంటే అది ఆర్థికంగానో చేయవలసిన అవసరం లేదు. మాట సహాయం ఎంతో ముఖ్యమైనది. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, ఒంటరితనంతో సతమతమవుతున్న వృద్ధులకు 4 మంచి మాటలు చెప్పి చూడండి. పరీక్షల్లో విఫలమయ్యానని, తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతున్న పిల్లలకు 4 మంచి మాటలు చెప్పి చూడండి. నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడటం కంటే తగ్గిపోతుందిలే అని ఆశతో జీవిస్తారు. మీరు పలికే 4 ఓదార్పు మాటలు రేపటి మీద ఆశను చిగురింపచేస్తాయి, నూతన బలాన్ని వారికి ఇస్తాయి. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 4:29 మీ సంభాషణలో దుర్భాషలు రానియక అది వినువారికి మేలు కలుగునట్లు చూడవలెను. వినువారికి దైవ అనుగ్రహము ప్రసాదించగల అనుకూల వచనములే పలకండి అని పునీత పౌలు గారు అంటారు. కనుక మాట సహాయం చేయటానికి ప్రయత్నం చేద్దామా?